హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పావ్ బాజీ రెసిపీని సింపుల్గా, షార్ట్గా, డీటెయిల్డ్గా చూపించేస్తాను. దానికోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అందులోనే బటర్ యాడ్ చేశాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ వేశాను. అది మంచిగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేశాను. అందులోనే కల్లుప్పు వేశాను, పసుపు వేశాను. అవి మంచిగా వేగాక బాయిల్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. వాటర్తో సహా యాడ్ చేశాను ఇక్కడ. తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు విడిగా. అండ్ ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా సన్నగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం మ్యాష్ అయిపోయింది కదా. కొంచెం బాగా దాన్ని ఫ్రై అయ్యాక దాంట్లో కారం, ధనియా జీరా పౌడర్ అండ్ పావ్ భాజీ మసాలా యాడ్ చేసి ఫ్లేమ్ లోలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బటర్ యాడ్ చేశాను. బటర్ యాడ్ చేసి వీడియోలో చూపించే విధంగా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు ఇప్పుడు. సో ఫైనల్గా కొత్తిమీర వేశాను. బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ యాడ్ చేసి పావు తీసుకొని 2 వైపులా మంచిగా బటర్ వేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్తో సర్వ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.